దేవుని పరిశుద్ధులను క్రీస్తు యేసునందు నా తోటి సహోదరులైనటువంటి సంఘమైన మీ అందరికీ తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపై సమాధానమును అనుగ్రహింపబడాలని దేవుని నిన్ను మనసుతో వేడుకుంటున్నాను ప్రియులారా. ఈ దినము మనము పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో ఉన్నటువంటి 8వ వాక్యం నుంచి కొంత భాగం వరకు ఉన్నటువంటి సారాంశమును మనం ధ్యానించడానికి సిద్ధపడదామండి. గతించిన సందర్భాలన్నీ మనం గుర్తు చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే ఈ పత్రిక ద్వారా పేతురు గారు 2 విషయాలు మనకు ప్రధానంగా గుర్తు చేస్తున్నాడు. మొదటి విషయం ఏమిటి అనంటే శ్రమలో చెదిరిపోయిన వారికి ఆదరణ కొరకు ఈ మాటలు పంపించాడు అన్నటువంటి విషయం మొదటిది. రెండోది ఏమిటి అనంటే ఈ పేతురు రాసినటువంటి ఈ మాటల్లో స్పష్టంగా మనకు కనపడుతున్నది ఏమిటి అంటే ఇది దేవుని సత్యమైన కృప అని ఆయన చెప్పడం జరిగింది. ప్రియమైన వాళ్ళారా, తీతు పత్రికలో నుంచి కూడా ఒక బలమైన మాటను మనం నేర్చుకుని ఉన్నాం. ప్రభు కొరకు బ్రతుకుతున్న మన జీవితం ఏ విధంగా ఉండాలో, ఆయన ఏ విధంగా మహిమపరచాలో, లోకంలో నీతితోనూ స్వస్థ బుద్ధితోనూ మనం ఏ విధంగా బ్రతకాలో ఆ కృప బోధిస్తుంది అన్నటువంటి మాట తీతులో కూడా పౌలు గారు రాశారు. మనం పోయిన వారం జ్ఞాపకం చేసుకుని మళ్ళీ ఈ వారం కూడా అదే మీ ప్రస్తావనకు తీసుకొని వస్తున్నాను. ఈ మాటల యందు మనం కట్టబడుట అనేది దేవుని యొక్క సత్యమైన కృపను అనుసరించి మనం బ్రతుకుటతో సమానం. ఈ మాటల యందు మనం కట్టబడుట అనేది అందుకోసమే పేతురు గారు శ్రమను ఎదుర్కొనే విషయంలో మీరు ఇలా సిద్ధపడిపోవాలి, లేకపోతే మీరు ఈ విధంగా డిఫెండ్ చేయాలని వెంటనే 4th చాప్టర్ ఏం రాయలేదండి. ఎందుకంటే మనం 4వ అధ్యాయంలో చూస్తాం స్థిరంగా అక్కడ ఆయన డీల్ చేసినట్టుగా ఉంటుంది ప్రియమైన వాళ్ళ. కానీ బిగినింగ్ అది రాయలేదు పేతురు గారు. ఏం రాశారు అని అంటే ఒక నిజ క్రైస్తవునిగా మనకు ఉండవలసినటువంటి జీవన విధానం ఎలా ఉండాలి అన్నటువంటి విషయం మొత్తం రాస్తున్నాడు. ఎందుకంటే అది దేవుని కృప కనుక అలా బ్రతుకుట. అందుకొరకే దేవునితో రిలేషన్ రాసి ఉన్నాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో తీసుకొని ప్రభుత్వాలతో, నాయకులతో, సమాజంతో మన రిలేషన్ ఎలా ఉండాలో రాశాడు. దాని తర్వాత మళ్ళీ 3వ అధ్యాయంలోనికి వెళ్ళగానే వెంటనే కుటుంబాన్ని తీసుకున్నాడు. కుటుంబంలో కూడా ఒకరి మధ్య ఒకరికి ఎలాంటి రిలేషన్ ఉండాలి, ఆ బంధం నిలబడడానికి ఎలాంటి బాధ్యతలతో భర్త భార్య ఇద్దరు కొనసాగాలన్నటువంటి విషయాన్ని పేతురు గారు రాసినట్టుగా మనం 1 నుంచి 7 వాక్యాలు పోయిన వారం చూసుకున్నాం. ఆ మాటలందు నిలకడగా సాగవాలని సంఘంలో ఉన్నటువంటి దంపతులకు నేను ప్రభునందు పిలుపునిస్తున్నాను ప్రియమైన వాళ్ళారా. ఇక ఈ దినము మనం 8వ అధ్యాయం నుంచి కొంత భాగాన్ని మళ్ళీ మనం చూడడానికి ప్రయత్నం చేయగలిగితే సాధ్యమైతే 16, 17వ వాక్యం వరకు ఒక భాగాన్ని చూద్దామండి. ఈరోజు 8వ వాక్యం నుంచి ఆ 17వ వాక్యం వరకు పేతురు గారు రాస్తున్నటువంటి ఇంకొక సెక్షన్ దేని గురించి అనంటే మనం బిగినింగ్ చూస్తున్నాం 2వ అధ్యాయం నుంచి వీళ్ళతో రిలేషన్ ఇలా ఉండాలి, వీళ్ళతో ఇలా, వీళ్ళతో ఇలా, వీళ్ళతో ఇలా, ఫ్యామిలీతో ఇలా ఒక లిస్ట్ అంతా రాసిన తర్వాత మరి చర్చ్గా మీ మధ్య మీకు ఎలాంటి రిలేషన్ ఉండాలి అది 8వ వాక్యంలో రాస్తున్నాడండి. వాస్తవానికి 8th వర్స్ నుంచి చూడబోతున్నది ఏమిటి అంటే ఇప్పుడు ఒక చర్చ్గా, ఒక సంఘంగా మీరు ఉన్నారు కదా, మీ మధ్య మీకు ఎలాంటి రిలేషన్ ఉండాలి. రెండో విషయం ఏం చెప్తాడు అని అంటే అందులోనే ఆ సెక్షన్ ఒక చర్చ్గా మీ మధ్య మీకు ఎలాంటి రిలేషన్ ఉండాలో చెప్పిన పేతురు గారు అంటే ఇన్సైడ్ పీపుల్తో ఇలా ఉండాలి, అవుట్ సైడ్ పీపుల్తో కూడా మీరు ఎలా ఉండాలనేది కూడా చెబుతుంటాడు ప్రియమైన వాళ్ళ 13వ వాక్యం నుంచి. ఆ 2 ఈరోజు సాధ్యమైనంత వరకు చూడడానికి ప్రయత్నం చేద్దామండి. కొంచెం మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే ప్రభువు మనకు ఈ రక్షణ జీవితాన్ని మనకి ఇచ్చిందే మనం అందరం ఒక్క కుటుంబంగా ఉండుటకు లేకపోతే బ్రతుకుటకు పిలువబడ్డామన్నటువంటి విషయము మనకు నూతన నిబంధన బలంగా నేర్పిస్తుంది ప్రియమైన వాళ్ళారా. ఒక్క కుటుంబము. మనము ప్రభు దగ్గరికి రాకమునుపు, ఒక క్రైస్తవునిగా మారాక మునుపు మనం ఒక కుటుంబంగా లేమండి. దట్ మీన్స్ మనము ఎవరికి వారంగా ఉన్నాం ప్రియమైన వాళ్ళారా. ఓకే, మనం భౌతికంగా కొన్ని బంధాలు కలిగి ఉన్నప్పటికీ ఆ బంధాలు ఏవి కూడా మనతో శాశ్వతంగా నిలబడ్డేవేం కావండి. ఏదో ఒక రోజు మరణం ద్వారా వాళ్ళని మనం వదలవలసిందే. మరణం తర్వాత ఆ బంధాలు కూడా సమసిపోతాయి ప్రియమైన వాళ్ళారా. ఎవరం కూడా ఇక స్థిరంగా ఏమీ ఉండం. ఇంకా స్థిరంగా మనం గుర్తు చేసుకోగలిగితే క్రీస్తులోనికి రాకమునుపు మనం ఒంటరేనండి. రేపు అన్న రోజున మరణించి దేవుని ముందు నిలబడ్డప్పుడు కూడా ఒంటరిగానే మిగిలిపోతాం ప్రియమైన వాళ్ళారా. కానీ క్రీస్తులోనికి వచ్చిన తర్వాత, ఒక క్రైస్తవునిగా మారిన తర్వాత ఇప్పుడు మనం ఒంటరిగా లేం ప్రియమైన వాళ్ళారా. ఒక కుటుంబంగా మారి ఉన్నాం. రేపటి రోజున దేవుని ముందు మనం నిలబడ్డా కూడా అందరం ఒక కుటుంబంగా ఆయన సన్నిధిని మనం నిలబడబోతున్నాము. పేతురు గారు ఈ మాటలు చెప్పడంలో ఉద్దేశం ఏమిటి అని అంటే ప్రభు రక్షణ ద్వారా మనందరికీ అనుగ్రహించినటువంటి అసలు దేని కొరకు మనం రక్షించాడు అనడానికి ఆయన చెప్తున్న మాట ఏమిటంటే మనం అందరం ఒక్క కుటుంబంగా ఉండుటకు రక్షింపబడ్డామన్నటువంటి విషయాన్ని కూడా మరవకూడదని
చెబుతున్న సారాంశం అక్కడ కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు ప్రభువునందు నిజమే కొంచెం మనం ఇప్పుడున్న మన భౌతిక పరిస్థితిని కూడా ఆలోచించగలిగితే, ఒకసారి మీరు కూడా నా మాటలు వింటున్నారు ప్రియమైన వాళ్ళారా. నేను ప్రభునందు ఉన్నాను కనుక నేను మీకు తెలిసాను, మీరు నాకు తెలిసారండి. అదే ప్రభునందు లేకపోయి ఉంటే అసలు మన జీవితంలో ఎవరం కూడా ఎప్పుడు ఒకసారి కూడా కలుసుకోపోయేవారమే, అంతే కదా. అసలు మీరెవరు, నేనెవరం, ఏ ప్రాంతాల వారం, ఎక్కడ వారము, ఎటో వెళ్ళిపోవలసిన వారము. కానీ ఒక్క కారణాన్ని బట్టి ఈరోజు మీరు నన్ను ఎరగగలిగి ఉన్నారు, నేను మిమ్మల్ని ఎరగగలిగి ఉన్నాను. ఎరుగుట మాత్రమే కాదు ప్రియమైన, అంటే మీరు ఎగ్జిస్టెన్స్లో ఉన్నారని నేను ఎగ్జిస్టెన్స్లో ఉన్నానని తెలుసుకోవడం మాత్రమే కాదు. ఇప్పుడు ఒక రిలేషన్ కిందకి వచ్చేసామండి, ఒక ఫ్యామిలీగా బిల్డ్ అయిపోయాం. నిజమే, మనం మొదటిసారి అంటే జీవితంలో ఒకసారి కలుసుకోవడం అని అంటే, అలా వెళ్ళి వాళ్ళని కలిసి మళ్ళీ వెళ్ళిపోవడం అని అంటే సంభవ్ ఆ కొద్దిసేపు ఏదో ఓర్చుకొని పెద్దగా ఏవి నోటీస్ చేయకుండా అడ్జస్ట్ అయిపోయే వాళ్ళం ప్రియమైన వాళ్ళారు. కానీ ఇప్పుడు మనల్ని ఒక చర్చ్గా ఫామ్ చేసిన తర్వాత అండి, ఏదో వన్ టైం మీట్ కాదు మనది, ఇంకా స్థిరంగా చెప్పాలి అని అంటే నిత్యత్వం అంతా ఉండబోతున్న బంధము. దీని విషయంలో మనం దగ్గర అవుతున్న కొద్దీ ఒకరినొకరం బాగా తెలుసుకుంటుంటాం ప్రియమైన వాళ్ళారా. ఎత్తుపల్లాలన్నీ తెలుస్తుంటాయి. దట్ మీన్స్ మంచి చెడు తెలుస్తుంటుంది, మేలు కీడు తెలుస్తుంటుంది, వాళ్ళలో ఉన్నటువంటి శాంతము కోపం తెలుస్తుంది మన మధ్య ఒకరికొకరికి. ఇవన్నీ తెలుస్తున్నప్పుడు అండి, నెమ్మదిగా తెలుస్తున్నప్పుడు మనం అందరం ఒక్కటిగా కలిసి ఉండడం అనేది బాగా కష్టమైన విషయం అయిపోతుంది ప్రియమైన వాళ్ళ సంఘంగా. అది నిజమే, ఒప్పుకున్న బద్దులము. మనం దగ్గర అవుతున్న కొద్దీ, అందుకోసం ఈ 2000 సంవత్సరాల సంఘ ప్రయాణం కూడా ఆలోచించగలిగితే దగ్గర అవ్వడం దూరం అవ్వడం నిజంగా ఇలానే సాగిపోతుంది కదండి. అందులో మనం కూడా పార్ట్ ఆఫ్ వీక్నెస్గా ఉండిపోయాం. కొన్ని సిచ్యువేషన్స్లో చాలా దగ్గరగా ఉండడం చర్చ్గా, కొన్ని సిచ్యువేషన్స్లో మళ్ళీ అతకనట్టుగా దూరం అయిపోవడం, మళ్ళీ కొన్ని సిచ్యువేషన్స్ రాగానే మళ్ళీ బాగా దగ్గర అయిపోవడం, ఆ బాండింగ్ స్ట్రెంగ్త్ అవ్వడం, ఏక మనసులోనికి ఒక మంచి అభిప్రాయంలోనికి, ఏది మాట్లాడినా కూడా సమ్మతితో తీసుకునేటువంటి మనసులోనికి రావడం, భరించడం, ఓర్చుకోవడం, మెచ్చుకోవడం, తగులుబడి అంటే వాళ్ళని సపోర్ట్ చేయడం, వాళ్ళని లిఫ్ట్ చేయడం, ఇన్ని జరుగుతాయి. మళ్ళీ కొన్ని పరిస్థితులు మళ్ళీ జీవితంలో ఎదురవగానే మళ్ళీ డిటాచ్మెంట్స్. ఎందుకనంటే మనం దగ్గర అవుతున్న కొద్దీ ఒకరినొకరిని తెలుసుకుంటుంటాం. తెలుసుకుంటున్న ఈ ప్రయాణంలో ఉండడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. ఈవెన్ మ్యారేజ్ కూడా అలానే కనపడుతుంది కదండి. బిగినింగ్ ఏంటి, అసలు ఎండింగ్ వరకు కూడా అలానే సాగిపోతుంటుంది. కానీ పేతురు గారు రాస్తున్నటువంటి మాటలు ఎంత ముఖ్యమైనవి అని అంటే, ఇప్పుడు రాస్తున్నటువంటి ఈ భాగం అంతా ఇన్సైడ్ పీపుల్తో, ఒక చర్చ్గా మీరందరూ కట్టబడిన తర్వాత ఇప్పుడు మీలో మీరు ఏ విధంగా ఉండాలో అనడానికి కొన్ని విషయాలు రాస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. అందుకోసం ఆయన బిగిన్ చేసినటువంటి వర్డ్ కూడా ఎలా ఉందంటే తుదకు, 8వ వాక్యం లేదు, తుదకు. ఒక విధంగా ఒక సేవకుడు చెప్పిన మాట చాలా చక్కగా అనిపించిందండి. ప్రభుతో బ్రతికి, ప్రభుతో నడిచి, ప్రభుతో సువార్తలో పాల్గొని, ప్రభుతో శ్రమపడి, అంటే వీటన్నింటినీ ఒక 30 సంవత్సరాలు అనుభవించిన తర్వాత ఆ అనుభవంలో నుంచి తీసుకొచ్చి మాట్లాడుతున్న మాటగా చెప్పి ఆ పదానికి ఉన్నటువంటి వెయిట్ను చూపించి ఆ సేవకుడు అన్నమాట. ఇప్పుడు చెప్తున్నాను వినండి. ఒక క్రిస్టియన్గా, ఒక క్రైస్తవునిగా మనము సంఘంగా కట్టబడినటువంటి లేకపోతే సంఘంగా చేర్చబడిన ఆ సమాజంతో మనం ఏ విధంగా ఉండాలి అని అంటే ఒక్క కుటుంబంగా ఉండాలనే మాట చివరగా చెప్తున్నాడండి పేతురు గారు. ఫైనల్లీ అలానే పేతురు లైఫ్ ఏమైనా చిన్నగా జరిగిందా ప్రియమైన వాళ్ళ? ప్రభుత్వం బిగిన్ అయిన దగ్గర నుంచి ఆయనలో కూడా చాలా డ్రాబ్యాక్స్ నడిచాయండి. మనలో ఎవరు గొప్ప అన్న దగ్గర స్టాండ్ తీసుకున్నాడు. ఆయన కూడా చాలా ఇబ్బందులు పడ్డాడు. ప్రభు ఒకవైపు మార్గం చూస్తుంటే ఇంకొక వైపు రెస్పాండ్ అయ్యారు. ప్రభు నిమిత్తము ఖైదు చేస్తారని తెలియగానే పారిపోయిన వాతావరణం కనపడింది. ఇంకొంచెం ముందుకు వచ్చి చూడగలిగితే నా సహోదరుని నేను అసలు ఎన్నిసార్లు క్షమించాలి, ఎందుకంటే నాకు ఒక కౌంట్ చెప్పు, ఆ కౌంట్ తర్వాత నాలో ఉన్నటువంటి ఆ కోపాన్ని బయటకు చూపిస్తానన్న ఇంటెన్షను మేబీ అయి ఉండొచ్చు. మనం కూడా పంటి కింద చాలా ఓర్చుకుంటుండొచ్చు అండి. ఎందుకు అనంటే నాకు అనిపిస్తుంది ప్రియమైన వాళ్ళరా, ఇది మీరు వ్యక్తిగతంగా తీసుకోమని నేను అడగను, కానీ అసలు ఈ పంటి కింద ఓర్చుకోవడంలో నా ఉద్దేశం ఏంటి అసలు అంటే ఒకరోజు మొత్తం బరస్ట్ అవుదామనా? ఇదా ప్రభు ఆయన యందు నాకు చూపించిన వెలుగు? మేబీ పేతురు ఆ రోజు అడిగింది కూడా, నా సహోదరుని నేను ఎన్ని మార్లు క్షమింపవలను? 7 మార్ల మట్టుగా. ఇంట్రెస్టింగ్లీ నిజమే, పెద్దలైన వారు చెప్పిన మాటను బట్టి
పేతురు దాన్ని రివర్స్గా అడిగి ఉండాలంట. అసలు వాస్తవానికి ఏమన్నా అడిగి ఉండాల్సిందట అంటే, నా సహోదరుని నేను ఎన్ని మార్లు క్షమించాలి కదా, అసలు నా సహోదరుని ఎడల నేను తప్పు చేస్తే అసలు నా సహోదరుని నన్ను ఎన్ని మార్లు క్షమించాలని అడిగితే రైట్ క్వశ్చన్ అండి. నిజమే కదా, నేను ఒక తప్పు చేశాను ప్రియమైనార్లు, నేను చేసిన తప్పు, ఈ తప్పు అంటే ఎన్ని విషయాలను బట్టి క్షమాపణకు అర్హత పొందుతుందని నేను తెలుసుకోవాలండి. ఎందుకంటే మిస్టేక్ చేసింది నేనంతే. నేను నా మిస్టేక్స్కి సొల్యూషన్ వెతకాలి తప్ప యువతలోళ్ళు చేసే మిస్టేక్స్కి మనం సొల్యూషన్ వెతకడానికి మనకు హక్కు లేదు ప్రియమైన వాళ్ళ వాస్తవానికి. ఇది ఎందుకు చెప్తున్నానంటే వీటన్నిటి గుండా నడిచి ఉన్నాడు కనుకనే ఈ భక్తుడు రాస్తా అంటున్నాడు, తుదకు మీతో చెప్తున్న మాట, తుదకు దేవుడు ఈరోజు మనల్ని అందరినీ ఒక్క కుటుంబంగా ఏర్పాటు చేసి ఉన్నాడు. ప్రభునందున్న ఒక ప్రభుదాసుడు చెప్పిన మాట ఏమిటి అని అంటే, దీని పారాగ్రాఫ్ రాస్తున్నప్పుడు, దేవుడు వన్ బిగ్ ఫ్యామిలీగా మనల్ని ఏర్పాటు చేశాడట ప్రియమైన వాళ్ళరా. అసలు పిలుచుకుంది కూడా అదే. కాలింగే రాస్తాడండి ఈ సెక్షన్లో 8-9 వాక్యాల్లో. అందులో మన పిలుపు ఉన్నది. ఎందుకు పిలిచాడు లోకంలో నుండి? ఒక పెద్ద కుటుంబంగా ఉండుటకు మనల్ని. ఇక ప్రభునందు ఎడబాట్లేదు ప్రియమైన వాళ్ళరా. ప్రభునందు ఉన్న ఈ జీవితం నిత్యత్వం వరకు కొనసాగే జీవితము. మనందరం ఒక కుటుంబంలోనికి వచ్చి ఉన్నామన్నటువంటి మాటను గుర్తు చేస్తున్నాడు ఇన్సైడ్ పీపుల్తో. అలా ఒక కుటుంబంగా సాగాలి అంటే, ఒక ట్రూ ఫ్యామిలీగా దేవుని కుటుంబంగా కొనసాగాలంటే ఏ గుణగణాలతో మనం లోపల ఉండాలి, దానికి ఒక 6 విషయాలు రాస్తున్నాడండి. జాగ్రత్తగా వాటిని వెంబడించుకుంటూ వెళ్దాం ప్రియమైన వాళ్ళ. ఒక చిన్న పరీక్ష కూడా పెట్టుకుందాం మన కళ్ళ ముందు. నిజంగానే పేతురు రాస్తున్నటువంటి ఈ మాటల్లో నేను ఎక్కడ నిలబడ్డాను అసలు. ఎందుకంటే ఈ మాటల్లో మనం తెలిస్తేనే దేవుని కుటుంబంలో మనం ఎక్కడున్నామో తెలుస్తుందండి. అదర్వైజ్ ఇంకెందుకు చెప్పండి, అది కూడా మన మనసుకు రావాలి కదా. అందుకోసం మనం కూడా పేతురు మాటలతో సాగుదాం ప్రియమైన వాళ్ళరా. ఈ మాటలు పంపబడిన సమాజంతో పాటుగా మనం 8 నుంచి జాగ్రత్తగా చూడగలిగితే, తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులనయుండుడి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించండి. ఈ రాసిన ఈ 2 వాక్యాల్లో 6 విషయాలు ఎత్తుకున్నాడు ప్రియమైన వారు. ఈ 6 మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఒక నిజమైన కుటుంబంగా దేవుని సన్నిధిని మీరు ఉండగలరు. అదే మన పిలుపు కూడా. అందులో మొదటిది ఏమంటున్నాడు అని అంటే, ఏక మనస్కులై ఉండండి. నిజంగా అంటే ఒక యునైటెడ్ ఫ్యామిలీగా ఉండండి. ఒక యునైటెడ్ ఫ్యామిలీ, కలుసున్న కుటుంబంగా. ఇప్పుడు ఒక కుటుంబం చక్కగా కట్టబడినటువంటి ఒక కుటుంబాన్ని అది అలా నిలబడడానికి రీజన్ ఏమిటి అని అంటే, యూనిటీ ప్రియమైన వాళ్ళారా. యూనిటీ బిల్డ్ అవ్వాలంటేనండి ఒకరి మధ్య పరస్పర అర్థం చేసుకునే మనసు కూడా ఉండాలండి. ఫిజికల్ ఫ్యామిలీనే తీసుకుందాం, తల్లి తండ్రి పిల్లలు ఉన్నారనుకోండి, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారండి డే టు డే లైఫ్లో. అలానే సఫర్ అవ్వరంటే సఫర్ అవుతారు. హస్బెండ్ బట్టి వైఫ్ని బట్టి హస్బెండ్, లేకపోతే హస్బెండ్ బట్టి కిడ్స్ని బట్టి పేరెంట్స్ ఉంటాయి ప్రియమైన వాళ్ళ. బట్ మీరు చూడండి, డివైడ్ అయిపోరు. ఎందుకనంటే వాళ్ళు యునైటెడ్గా ఉండడానికి ఒకరినొకరు అర్థం చేసుకొని సాగుతున్నారు కనుక. నాకు అన్నీ అనుకూలంగా ఉంటేనే నేను యూనిట్తోనే ఉంటాను అని అంటే అలా ఎక్కడ జరగదు ప్రియమైన వాళ్ళారా. సరే, చాలా దూరం ఎందుకు, మనుషుల మధ్య అనగానే మనము పాతవి కొత్తవి ఏవో జ్ఞాపకం చేసుకుంటాం. సరే, దాన్ని వదిలేండి. మనం ధరించుకున్న శరీరాన్ని చూడండి, ఏది ఒకలా ఉంది చెప్పండి, అన్నీ వేరు. కానీ ఎంత యూనిటీయో తెలుసా? ఎందుకనంటే ఈ శరీరంలో ఉన్న ఈ అవయవాలన్నీ ఒక్కదానితోనే ఆర్గనైజ్ అవుతున్నాయి, ఒక్క మైండ్తోనే ఆర్గనైజ్ అవుతున్నాయి. అందుకోసమే పేతురు గారు రాస్తున్నప్పుడు కూడా ఏమంటున్నాడంటే, ఒక ట్రూ ఫ్యామిలీ, అది యునైటెడ్గా అంటే ఐక్యంతో ఒక కుటుంబం ఉండాలి అని అంటే, అది ఎంత పెద్ద కుటుంబం అయినా ఐక్యంతో ఉండాలి అంటే ఏక మనసుతో ఉండాలి అని చెప్తున్నాడు. ఎవరి మనసు కావాలి ఇక్కడ? ఆ సంఘాన్ని నడిపిస్తున్నటువంటి ఆ నాయకుల మనసు కూడా కాదు, యేసుక్రీస్తు మనసు. అందుకోసం ఫిలిప్పీ 2వ అధ్యాయం మీరు మొత్తం చదివితే అక్కడ ఉన్నటువంటి డిస్క్రిప్షన్ కూడా అదే ప్రియమైన వాళ్ళ. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. అక్కడ రాసినప్పుడు కూడా అండి, ఏక మనసులోను, ఏక భావంలోను, ఏక తాత్పర్యంలోను ఒక్కదాని అందే మనస్సు ఉంచుచు సాగే విధానాన్ని రాస్తాడండి ఆ సంఘాన్ని కూడా చెప్పినప్పుడు. ఎందుకంటే అప్పుడు మాత్రమే మనలో యూనిటీ బిల్డ్ అవుతుంది ప్రియమైన వాళ్ళ.
అంటే ఒక డివైడింగ్ నేచర్తో ఉండమండి. ఏం జరిగినా కూడా విడిపోవాలి అన్న మైండ్తో ఉండం ప్రియమైన వాళ్ళ. ఏమని ఆలోచిస్తాము అని అంటే ఒకరొకరం కలిసి ఉండాలని ఆలోచిస్తాం కనుక అయ్యో అసలు ఫ్యామిలీలో అండి కుటుంబంగా పుట్టి పెరుగుతున్నటువంటి ఒక ఫ్యామిలీలో అసలు అది సెకండ్ థాట్ అండి. వివాహాలు అనే ఒక కాన్సెప్ట్ రానంత వరకు పిల్లల జీవితంలోనికి అది అసలు ఒక కాన్సెప్ట్గా కూడా ఉండదు ప్రియమైన వాళ్ళ. విడిపోవడం అనేది అంత యూనిటీ ఎందుకు? ఒక్క మనసు ఉంది కనుక ఫ్యామిలీలో. పేతురు గారు కూడా అదే రాస్తున్నారు చర్చ్కి. ఇన్సైడ్గా మీరున్నారు కదా, సంఘం లోపల కట్టబడుతున్నారు కదా. ఇప్పుడు ఉండవలసిన మొట్టమొదటి ఆలోచన ఏమిటంటే ఏక మనసు కలిగి ఉండండి. ఆ మనసు ప్రభుదైన యేసుక్రీస్తు మనసుతో ఉండండి. ఇంకా ప్రాబ్లం ఏం లేదండి, వాస్తవానికి ప్రాబ్లం లేనే లేదు. ఎందుకంటే నడిపించట ఆయనకు తెలుసు ప్రియమైన వాళ్ళారా. కరుణాకర్ ఎందుకు, లేకపోతే ఇంకొకరు ఎందుకు, అంతే కదండి. ఈ శరీరంలో కుడి చేయి ఏమి ఎడం చేయికి రోజు ఏం డిసిప్లిన్ నేర్పించటం లేదండి. ఇగో ఈ పనులు నువ్వు చేయాలి, ఈ పనులు నువ్వు చేయొద్దు ఏమన్నా చెప్తుందా చెప్పండి? ఇది నో నథింగ్. దీని పోర్షన్ దీందే. ఇది దీంట్లో ఇన్వాల్వ్ అవ్వడానికి లేదు. దేనికైనా శరీరంలో ఉన్న దేనికైనా ఒక దాన్ని నియమిస్తుంది అని అంటే నా తల ప్రియమైన వాళ్ళారా. ఈరోజు సంఘమునకు కూడా తల ప్రభు. ఆ ప్రభు ఏ మనస్సు అయితే కలిగి ఉన్నాడో ఆ మనసు కలిగి ఉన్నాడు. ఇది మన మొట్టమొదటి గురిగా ఉండాలండి ప్రభుతో. సంఘంలో మనం చేర్చబడిన తర్వాత నాకు నా ప్రభువు మనసు కావాలి. ఆ ప్రభువు మనసు మాత్రమే అందరిలో ఏక మనసుగా ఉండగలదండి. అదర్వైజ్ ప్రియమైన వాళ్ళారా ఇంకొకరితో బోధించేవందో, నడిపించేవందో, లేకపోతే సంఘ కాపరిదో, ఇంకొకరు మైండ్ ఏం పెట్టుకుంటాను అని అంటే డివిజన్స్, అబ్సల్యూట్గా డివిజన్స్ అండి. ఎందుకంటే ఏక మనసులు కావాలి. ఎందుకంటే వారు కూడా ప్రభు మనసు కలిగి ఉండవలసింది. అందుకోసం మొదటి విషయం చెప్తున్నాడు అని అంటే మనం మనసులో చాలా భద్రంగా దాచుకోవాల్సిన విషయం ఏక మనస్కులై ఉండండి. డిసగ్రిమెంట్స్ ఉండవా అంటే ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. ఉన్నంత మాత్రాన నేను ఒక మాట చెప్పాలి. ఈ డిసగ్రిమెంట్స్ విషయంలో అండి శిరస్సును కాదని అధికారం తీసుకునేటువంటి హక్కు మనకి ఎక్కడిది అసలు? ఒకవేళ ఆలోచిద్దాం అట్లా కూడా. డిసగ్రిమెంట్స్ లేవంటే మీరు ఒకసారి కొరంథీ మొదటి పత్రిక ప్రభు వల్ల ఘట్టం కూడా చదవండి. 11వ అధ్యాయం. మీలో భేదం కలవని నాకు కూడా తెలుసు. ఇంకొక మాట కూడా క్లియర్గా అంటాడండి అక్కడ. ఏమంటాడంటే భిన్నమైన అభిప్రాయములు ఉండక మానవు. సరే అదొక మాట చదువుతానండి వెనక్కి ఒకసారి మీరు వస్తే. కొరంథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం జాగ్రత్తగా చూడండి. 19 మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండవక తప్పదు. బట్ ప్రభు ఒక్క దగ్గర తేవడానికి చర్చ్ని ఇక్కడ రాసిన కాంటెక్స్ట్ ఏంటో తెలుసా? వెంటనే ప్రభు యొక్క శరీరము రక్తము గురించి ఇక్కడే తీసుకున్నాడు ప్రియమైన. 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ఎందుకు తీసుకోలేదు? ఈ సందర్భాల మధ్య ఎందుకు? ఈవెన్ ఈ మాట పై భాగంలో కూడా మనకేముంటుందో తెలుసా? క్రీస్తుకు శిరస్సుగా దేవుడు ఉన్నాడు, పురుషునికి శిరస్సుగా క్రీస్తున్నాడు, స్త్రీకి శిరస్సుగా పురుషుడు ఉన్నాడు. ఎందుకు ఈ ఐరార్కి రాస్తున్నాడు? ఎందుకో తెలుసా? ఒక్కటే, ఏక మనసుతో ఉండండి. నిజమే, ఇప్పుడు పురుషునికి స్త్రీకి మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. లేవని ఎవరన్నారు చెప్పండి? ఫ్యామిలీలో ఎస్ ఉన్నాయి. ఉన్నంత మాత్రాన ప్రేమ మనము ఎవ్వరం కూడా ప్రభు యొక్క మనసులో నుంచి బయటపోవడానికి వీల్లేదు. పోయిందా కొలాప్స్, అంతే. డివైడ్, యూనిటీ లేదు. అందుకోసం మొదటి విషయం ఏమంటున్నాడంటే మీరు ఏక మనస్కులై ఉండుడి. రండి మళ్ళీ పేతురు పత్రికలోనికి 8వ వాక్యం మళ్ళీ తుదకు మీరందరూ ఏక మనస్కులై. రెండో విషయం ఏం చెప్తున్నాడు అంటే ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పొంది. సింపతి అంటాం కదా ప్రియమైన వాళ్ళారా. ఒకరి ఎడల ఒకరు సుఖ దుఃఖముల యందు పాలు పడే మనసుతో ఉండండి. ఫ్యామిలీ ఉందనుకోండి, ఎందుకంటే ఈ కాంటెక్స్లో పేతురు గారి ఇంటెన్షన్ కూడా అదే కనుక. ఫ్యామిలీ ఉందనుకోండి, ఫ్యామిలీలో ఉండి ఒకరి కష్టం వచ్చిందనుకోండి అందరూ సఫర్ అవుతారు ప్రియమైన వాళ్ళారా. ఒకరు ఏడుస్తున్నారు అనుకోండి అందరూ ఏడుస్తారండి. ఒకరికి సంతోషం కలిగింది అనుకోండి అందరికీ సంతోషం కలుగుతుంది. ఎందుకు చెప్పండి? ఫ్యామిలీ కనుక. అది నిజంగా ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పొందిన వారుగా ఉంటారు. అయితే అయిపోయింది, మా నాయనకు అట్లే కావాలి అంటారు పిల్లలు. అన్నారు ప్రియమైన వాళ్ళారా. వీనికి ఎప్పటి నుంచో చూస్తున్నాను, వీనికి కావాల్సిందే, వీడు పడాలి, వీని కాలు ఇరగాలి అంటాడా తండ్రి? అన్నాడండి. ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలు పొందే స్వభావంతో ఉంటారు. మీరు చెప్పండి ప్రియమైన, ఏది లాంగ్ లాస్టింగ్ రిలేషన్ అండి? మనకు భౌతికంగా ఉన్న పేరెంట్స్తో ఉన్నదా? మనకు సంఘంతో ఉన్నదా?
సంఘంతో ఉన్నదే లాంగ్ లాస్టింగ్ ప్రేమైన వాళ్ళారా, ఇది నిత్యత్వం అంతయు ఉండే బంధము. అందుకోసమే పేతురు తుదకు ఇక్కడ గురిపెట్టి చూడండి. ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు పొందేటట్టుగా మనసు పెనవేసుకోండి. దీనికి ఆపోజిట్ ఏంటి చెప్పండి? దీనికి ఆపోజిట్ ఏంటి? రివర్స్ ప్రియమైన వాళ్ళు. వాళ్ళకు దుఃఖం ఉందా, మనం నవ్వుదాం. ఓ వాళ్ళకు మంచి క్షేమము ఆరోగ్యం కలిగిందా, అయ్యో అని మనం ఏడుద్దాం. నో, అస్సలు అలా చెప్పడం లేదండి. ఇన్సైడ్ ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నాడు పేతురు గారు. తుదకు మీరందరూ ఒకరి సుఖదుఖముల యందు ఒకరు పాలు పొందేవారుగా ఉండండి. మూడో విషయాన్ని ఏం రాస్తున్నాడు అనంటే, సహోదర ప్రేమ గలవారును, లవింగ్ హార్ట్ అంటున్నాడండి. ఒకరి మధ్య ఒకరికి ఎలా ఉండాలి అంటే ప్రేమ కలిగి ఉండండి. నాకు నచ్చినట్టుగా ఉంటే నేను ప్రేమించగలను. లైక్ మైండ్ పీపుల్ గురించి ఏం మాట్లాడటం లేదండి ఇక్కడ పేతురు గారు. ఒకవేళ నాలాంటి వాళ్ళు ఉంటే నేను ప్రేమించగలను అని అంటే అది సంఘం అవ్వదు ప్రియమైన వాళ్ళారు. ఎప్పటికి కూడా పేరెంట్స్గా మీరు ఉన్నారు కదా, నాకంటే పెద్ద అనుభవం మీకున్నది ఇందులో. మీరు చెప్పండి, మీ పిల్లలు మీ గర్భాన్ని 2, 3, 4 అనుకుందాం. మీరు చెప్పండి, యాస్టీజ్ ఉన్నారా? ఐడెంటికల్ ట్విన్స్ అన్నట్టుగా ఉన్నారా? మాట్లాడినా, చేసినా, చెప్పినా, ఆలోచించినా అంత సమానం అండి, అచ్చుగుద్దినట్టు ఉంటారు? నేను లేదండి. బట్ మీ ప్రేమ చూడండి. వీడు ఎప్పుడు నాకు ఓబే అవుతాడు కనుక వీడిని ప్రేమిస్తాను, అస్సలు ఓబే అవ్వగా దూరం పెడతాను ఉందా? లేదు ప్రియమైన వాళ్ళారు. ఎందుకంటే మీది ప్రేమతో ఉన్నది కుటుంబం, ఇంట్లో. పేతురు గారు కూడా అదే రాస్తున్నాడు మనకి. అందరూ ఒకేలా ఉన్న వాళ్ళ మధ్యన నేను ప్రేమను కనపరచగలనంటే అది సంఘం అవ్వదట, ప్రేమైన క్లబ్ అవుతుందట అండి. అందుకని చూడండి, దానికి పోయే బ్యాచ్ అంతా ఒకటి ఉంటుందండి. ఆ పోయే బ్యాచ్కి ఒకదానికి ఇంకోదానికి సంబంధం ఉండదు. అంతే. ఎందుకు పోయాం, ఎందుకు వచ్చాం? చర్చ్ గురించే మాట్లాడుతున్నాను. సోకాల్డ్ ఈరోజు చర్చ్గా పిలువబడుతున్నాడు, క్లబ్ల గురించే అనుకోండి. క్లబ్ అంటే పెద్ద రాంగ్ పదంగా మీకు వినపడుతుండొచ్చు. కానీ ఒక సమూహము, ఒక సముదాయంగా ఈరోజు కట్టి పోతుంది కదా, సాగుతుంది కదా. దాంతోనే అంటే నువ్వు నన్ను ముట్టొద్దు, నేను నిన్ను ముట్టను. నువ్వెవరో నాకు తెలియవద్దు, నేనెవరో నీకు తెలియవద్దు. నా సంగతి, నా వ్యవహారము, నా వ్యవహార శైలి నీ గురించి నేను తెలుసుకోవద్దు, నా గురించి నువ్వు కూడా తెలుసుకోవద్దు. మరి ఏం చేద్దాం? ఆదివారం మాత్రం నాకో చేరింది, నీకో చేరింది, మన ఇద్దరం ఫిల్ చేసి వచ్చేద్దాం. పేతురు గారు అది రాయటం లేదు ప్రియమైన వాళ్ళు. ప్రేమను గుర్తు చేస్తున్నాడు. ఓకే, ఈ విషయంలో అంటే ఇది ఒప్పుకొనవద్దు. ఏంటి అని అంటే నచ్చిన వాళ్ళని ఎలా ప్రేమించగలం? ఇది నేను చెబితే మీరు తీసుకోవడం కొంచెం నాకు సందేహమే. కానీ ఒకటి బాగా వినండి ప్రియమైన వాళ్ళారా. ప్రేమకు ఉన్నటువంటి ఒక గొప్ప తత్వం ఏమిటి అంటే నచ్చకపోయినా కూడా ప్రేమించగలమటండి. అది నాకు కూడా కొంచెం మిస్టరీయే. కానీ పేతురు గారు రాస్తున్న మాటల్లో ఆ సారాంశం ఉంది అని అంటే నేను కూడా షాక్ అయ్యాను. కానీ ఒప్పుకోన బద్దులమై ప్రియమైన వాళ్ళారా. ఒకవేళ మనం ప్రభుతో ఉన్నామనుకోండి, నచ్చకపోయినా ప్రేమించగలం అనేది మాత్రం అనిపిస్తుంటుంది. మీరు చూడండి, ప్రభుతో నడిచింది. మీరు చెప్పండి, మనం ఎంత నచ్చేటట్టుగా ప్రభుతో నడిచాం. కానీ దేవుడు మనల్ని అంతం వరకు ప్రేమించి ఉన్నాను అన్నాడండి. ఎట్లా పాసిబుల్ అవుతుంది అది? అందుకే ప్రేమకు ఆ యూనిక్ స్ట్రెంగ్త్ ఉంది ప్రియమైన వాళ్ళారా. అందుకోసం పేతురు గారు కూడా ఒకరినొకరు ఇష్టపడండి అని రాయటం లేదు. ఇన్నర్ ఫ్యామిలీలో రాస్తున్నప్పుడు మీరు సహోదర ప్రేమతో ఉండండి, సహోదర ప్రేమతో. దాని విషయంలో మనము ఏ విధంగా చెప్పాలి, వారితో మనం మాట్లాడే దాంట్లో, వారి గురించి మనం ప్రార్థన చేసే దాంట్లో, వారు ఇరుకులో ఉన్నారన్నప్పుడు వారికి మనం సహాయం చేసే దాంట్లో, వారిని ఆదుకునే దాంట్లో, వాళ్ళని ఆదరించే దాంట్లో మన ప్రేమ బయటికి కనపడుతుంది ప్రియమైన వాళ్ళారా. అంతే. అందుకోసమే రాస్తున్నాడు, ఒక ఫ్యామిలీగా ఉన్నారు, అందులో ఒకరి మధ్య ఒకరికి ప్రేమతో ఉండండి. మీకు నాకు తెలుసు ఇది లోక సంబంధమైన ప్రేమ కాదని, దేవుడు మన యందుంచిన ప్రేమ అన్న విషయం మరవకూడదు. మూడో విషయం అయిపోయింది. ఇక నాలుగో విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా చూడగలిగితే, నాలుగోది ఏమంటున్నాడంటే కరుణా చిత్తులను, టెండర్ హార్టెడ్ అంటారు కదండి, సున్నిత మనస్కులుగా ఉండండి. లేకపోతే కేరింగ్ హార్ట్, అంటే ఒకరి పట్ల ఒకరు జాగ్రత్త తీసుకునేటువంటి మనసుతో కూడా ఉండండి. సెన్సిటివ్గా ఉండండి. ఫ్యామిలీ ఉందనుకోండి, మదర్కి ఫాదర్కి ఎంత అటాచ్మెంట్ ఉంటుంది అంటే, పిల్లలు సఫర్ అవుతున్నారన్నా, లేకపోతే ఏదైనా అప్సెట్ అయ్యారన్నా, లేకపోతే ఎంతోనన్నా స్ట్రగుల్ అవుతున్నారన్నా వాళ్ళు సెన్స్ చేయగలుగుతారండి. ఎందుకంటే వాళ్ళకు చేరుతుంది అది. ఏదో జరిగింది, వాడు చెప్పటం లేదు, దాచుకుంటున్నాడు, ఏదో అయింది. వాళ్ళే ముందుకు వెళ్ళి అడుగుతారు ప్రియమైన వాళ్ళారా. ప్రభు కూడా అదే చెప్తున్నాడు.
ఇప్పుడు సంఘంగా మన మధ్య ఎలాంటి రిలేషన్లు ఉండాలంటున్నాను, ఒకరి ఎడల ఒకరు కరుణా చిత్తులుగా ఉండండి. నాకు కూడా ఈ వీక్ చాలా ఆదరణగా అనిపించిందండి ఎక్స్పీరియన్స్. ఓ దేవుడు ఎంతగా కలుపుతాడు సంఘం అన్నప్పుడు అని. ఎందుకంటే నా నా స్థితిని చూస్తున్నప్పుడు ఏదో జరిగింది, ఏదో ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పుడు వచ్చి మాట్లాడడం అనేది ఎంత గొప్ప విషయం ప్రియమైన వాళ్ళరా. ప్రభు అలా ఉండమంటున్నాడండి మనల్ని. ఎందుకంటే కుటుంబం కనుక. దీనికి ఆపోజిట్గా వెళ్తాను అని అంటే ఈ కుటుంబంతో పని లేదు ప్రియమైన వాళ్ళారు మనకి. బట్ నాకు ఈ కుటుంబంతో ఉండాలి అని అంటే ఈ గుణాలు కావాల్సింది ఈ కుటుంబంలో. మీరు ఒకరి ఎడల ఒకరు కరుణా చిత్తులుగా ఉండండి. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఎవరిది అని అంటే యోసేపుది. ఆయనను కూడా జైల్లో వేస్తారు. జైల్లో వేసిన తర్వాత ఆ జైలు అధికారికి యోసేపు పట్ల కొంత ఇష్టం కలుగుతుంది. ఇష్టం కలిగినందుకు ఏం చేస్తాడంటే ఫరో యొక్క ఉంటాడు కదా, కబ్బేరర్ అంటాం, అంటే భోజనం బల్ల దగ్గర పనిచేసేటువంటి ఇద్దరిని ఖైదు చేసి అందులో వేసినప్పుడు వాళ్ళకు సర్వీస్ చేయడానికి పెడతాడు ప్రియమైన వాళ్ళ జైలు అధికారి. ఒకరోజు ఉదయం వాళ్ళు కలగంటారు, అంటే రాత్రి కలగంటారు, దాని గురించి అప్సెట్ అవుతారు. ఉదయం లేవగానే మూడ్ ఆఫ్లో ఉంటారు. అప్పుడు యోసేపే వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాడు ప్రియమైన. ఆ కాంటెక్స్ట్ కూడా రీసెంట్ టైం మెడిటేషన్లో బాగా అనిపించింది. అరే ఎంత సెన్స్ చేయగలిగాడు ఆయన ఆ రైట్ మూమెంట్లో. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే తన ముందున్న సమాజం పట్ల ఎంత కరుణాచిత్తుడుగా ఉన్నాడు ఆయన. ఎందుకంటే వెళ్ళి అడుగుతాడండి, ఎందుకు మీరు విచారంతో ఉన్నారు? వాళ్ళు కళను చెప్పడం, ఆ కళ భావం అయినా చెప్పడం, మనకు ఆ స్టోరీ ఎక్కడ కనపడుతుంది ప్రియమైన వాళ్ళ. మీరు నేను ఒకసారి ఆలోచిద్దాం. సంఘంలో ఈరోజు ఎలా కనపడుతున్నాం మనం? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను, సరిగ్గా అయింది అనేటట్టుగా ఉన్నామా? లేకపోతే నలుగుతున్నారు ఏదో అయింది అని వారి గురించి వాళ్ళని పరామర్శించడమా, లేకపోతే వాళ్ళ ఉన్నది కనుక్కోవడమా? సరే అంత దూరం లేకపోతే వ్యక్తిగతంగా వారి గురించి ప్రార్థన చేయడమా? ఏదో ఒకటి ఉండాలి ప్రియమైన వాళ్ళారా. అదర్వైజ్ వీఆర్ నాట్ ఏ ఫ్యామిలీ. అంతే కదా. అందుకోసమే అంటున్నాడండి. నాకు కూడా చాలా చాలా ఎంత హృదయం అద్భుతంగా అనిపించింది అని అంటే దేవునికి స్తోత్రాలు అనుకున్నాను. సంఘంలో ఉన్నటువంటి మిగిలిన అవయవాలు ఒకరినొకరు ఆలోచించుకుంటున్నారనేది గొప్ప విషయం కదండి. అందుకోసం అంటున్నాడు మీరు కరుణా చిత్తులుగా ఉండండి. 5th థింగ్ కూడా మనం చూడగలిగితే వినయ మనస్కులై ఉండుడి. ఒకరి మధ్య ఒకరికి ఎలాంటిది ఉండాలి అంటున్నాడంటే వినయంతో ఉండమంటున్నాడండి. ఉప్పొంగకండి. ఎందుకంటే సంఘంలో ఉనకండి, ఇది కొంచెం మనం బాగా దగ్గరగా వచ్చి చూసుకోవాల్సిన విషయం. సంఘంలోనికి మన భౌతిక పరిస్థితులతో మనం వచ్చేసామండి ఇప్పుడు. నిజం, మన భౌతిక పరిస్థితులు అంటే మన ఉద్యోగము, మన సంపాదన, మన అందము, మన తెలివితేటలు, వీటన్నిటితో ఎవ్రీ సండే మనం గ్యాదర్ అవుతున్నాం వెళ్తున్నాం. మనమే కదా, ఎక్కడైనా చర్చ్ అనేది అలానే ఉంది ప్రేమే. అంటిల్ అన్లెస్ ప్రభువు వచ్చి మనల్ని ఆయన నిత్యరాజ్యంలోనికి తీసుకెళ్ళినంత వరకు ఏదో పరిధి మేరకు మన భౌతిక స్థితిగతులతో ఉన్నాం. ఇవన్నీ ఇక్కడ వదిలేసి ఇంకో దగ్గరికి మనం షిఫ్ట్ అయితే కానీ ఈక్వాలిటీ కనపడదు ప్రియమైన వాళ్ళ. అప్పటి వరకు ఇవన్నీ పట్టుకొని వస్తూనే ఉంటాం లోపలికి. ఆ విషయం దగ్గర ఏమంటున్నాడంటే పేతురు గారు, మీరు వినయ మనస్కులై ఉండండి. ఇది చాలా ఛాలెంజింగ్ అంటండి. ఇది నాకు కూడా స్ట్రేంజ్గా అనిపించింది విన్నప్పుడు. ఎందుకంటే ఈ మాటలు రాసిన ఈ టైం పీరియడ్ కట్టండి, గ్రీక్ కల్చర్లో ఒకడు వినయంతో ఉన్నాడు అని అంటే చాలా తక్కువ స్థాయి పర్సన్గా చూస్తారటండి. ఇంకా క్లియర్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఎట్లా చెప్పాలని మీకు నేను ఒక ఎగ్జాంపుల్ చదివాను, నాకు స్ట్రేంజ్ అనిపించింది. మనం రోడ్డు మీద నడుచుకుంటూ పోతున్నాం అనుకోండి నైట్ టైమ్స్లో, ఎక్కడో దూరంగానే లేకపోతే మన పక్కన అక్కడక్కడ ఉన్న కొన్ని కుక్కలు ఒకలాగండి అంటే గుర్ర అనుకున్నా మనల్ని అటాక్ చేయడానికి ఒక సిచ్యువేషన్లో చూసారా? ఎక్స్పీరియన్స్ అయ్యారు కదా. బై ఛాన్స్ అండి ఆ గ్రీక్ కల్చర్లో ఎవరినైనా నువ్వు వినయం కలిగినోడివి, హంబుల్ అట్లా పిలిస్తేనటండి అంత కోపంతో చూస్తారట. మీకు సిచ్యువేషన్ మీకు అర్థమైందా? అది సరిగ్గా నాకు కన్వే చేసింది రాలేదు. మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్న వాడు కోపంతో కుక్క చూస్తుంది చూడండి, గుర్ర అనుకోండి మీద పడదాం అన్నట్టుగా. బై ఛాన్స్ అండి ఎవరినన్నా ఆ టైం పీరియడ్లో మీరు వినయము అనే, నువ్వు వినయవంతునివిరా, లేకపోతే నువ్వు చాలా వినయంగా ఉన్నావని బై ఛాన్స్ ఎవరినన్నా అన్నారనుకోండి, అంత కోపంతో చూస్తారటండి. ఎందుకంటే అంత తక్కువ పిలుపుగా ఫీల్ అయ్యేటోళ్ళట. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా, ప్రభు అదే గుణమును పిక్ చేసుకొని ఈరోజు క్రిస్టియానిటీలో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ వర్డ్స్గా నిలబెట్టినాడండి దాన్ని ప్రభు. వినయం కేంద్రం అండి ఈరోజు మనకి.
తెలుసా? ఎంత కొత్తగా అనిపించింది అంటే అది విన్నప్పుడు, అరే అంటే నా నేచర్ దేవుని ఆధీనంలో లేకపోతే నేను అలా నడుచుకుంటానా, దేవుని ఆధీనంలో పెడితే ఇలాంటి పిలుపు నాకు ఉంటుందని అప్పుడు రియలైజ్ అయ్యాను. నిజమే కదా, మనల్ని ఎవడన్నా తక్కువ చేస్తున్నాడు అనగానే నిజంగా లిటరల్గా అలాంటి ఒక కుక్క లాంటి కోపంతో ఎగబడాలన్నట్టు మనస్తత్వంతో ఉంటాం ప్రియమైన వాళ్ళారా, ప్రభువుని వదిలేసాం కనుక. కానీ ప్రభులో ఉంటేనండి, ప్రభులో ఉంటే వినయ మనస్కులయుండుడి. ఎంత బాగుందండి పిలుపు. ఇది ఎవరిదో కాదు, ఆయనదే ప్రియమైన వాళ్ళారా. ప్రభువులో మనం స్థిరంగా చూడగలిగేది కదా. ఆయన తను తాను తగ్గించుకొనెను. అందుకోసం మొదటి తుదకు మీరందరూ ఏక మనస్కులగును, ఒకరి సుఖదుఖములందు ఒకరు పాలుపడి కరుణాచిత్తులను, సహోదర ప్రేమ గలవారే కరుణాచిత్తులను. ఆ తర్వాత అన్నమాట వినయ మనస్కులై ఉండుడి. ఆ తర్వాత 6th థింగ్ ఏమంటున్నాడంటే ఒకరినొకరు క్షమించుకోండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరు గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణయ్యను చేయక దీవించండి. ఒకరినొకరు క్షమించుకోండి. ఇందాక మీతో అన్నాను కదా ప్రియమైన, దినములు ముందుకెళ్తున్న కొద్దీ ఒకరినొకరు బాగా దగ్గర అవుతున్నప్పుడు ఇన్ అండ్ అవుట్ తెలిసిపోతుంటాయండి. తెలిసిపోతున్నప్పుడు కొన్ని అఫెన్సివ్గా ఉంటాయి, కొన్ని మనకు సంతోషంగా ఉంటాయి, కొన్ని ఇబ్బంది పెట్టేటివి ఉంటాయి, కొన్ని కోపం తెప్పించేటివి ఉంటాయి. చాలా రకాలుగా మన జీవితం బయటకు వస్తున్నప్పుడు తెలుస్తున్నప్పుడు ప్రభు ఏమంటున్నాండి, మీకు ఉండవలసిన మనసు ఏంటో తెలుసా, వాటిని ఒకరినొకరు క్షమించుకునే మనసుతో మీరు ఉండండి. లేదంటే బ్రేక్ అయిపోతాం ప్రియమైన వాళ్ళరా. లేకపోతే ఒక ఫ్యామిలీగా ఉండలేమండి, ఒక ఫ్యామిలీగా ఉండలేము. చిన్న విషయం కాదు. ప్రస్తుతానికి పేతురు గారు కూడా నా సహోదరుని నేను ఎన్ని మార్లు క్షమించాలన్న దగ్గర చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆంధ్రయ్య గురించే అడిగానట. ఎందుకంటే బ్రదర్ ఎవరు చెప్పండి, ఆంధ్రయ్య కదా. నన్ను ఎన్ని మార్లు క్షమించమంటావు? ఎందుకంటే నేను ఒక 7 సార్లు అయితే బేర్ చేయగలుగుతున్నాను, కానీ 8th టైం అంటే ఐ కాంట్. నేను బరస్ట్ అయిపోతానేమో. ఒక 7 మార్లు క్షమిస్తే సరిపోతుందా? అప్పుడు ప్రభు అన్నమాట, ఒక 490 సార్లు నువ్వు క్షమించాల్సిందే. దాని అర్థం ఓకే, ఇంకా 491th టైము మొత్తం ఇక ఫైట్ బ్యాక్ చేయొచ్చు అనే ఇంటెన్షన్ కాదు, కానీ లెక్కించడం ఆపే పేతరిక నువ్వు. అప్పుడు అది చేశారు, ఇంకప్పుడు అదొకటి జరిగి ఉండే, ఆ మధ్య ఇంకోటి జరిగి ఉండే. నిజంగా మాటికి వీటిని రివైండ్ చేస్తున్నామంటే మనం లెక్కిస్తున్నామండి, మర్చిపోయే ఉద్దేశంలో లేవు. చెప్తున్నంత మాత్రాన నాకేదో కేక్ వాక్లా ఉందని నేను ఏమన్నాను, కానీ ప్రియమైన వాళ్ళరా, నాకున్న ఒకే ఒక మార్గం ఏమైనా ఉంది అని అంటే నోట్లో అదుపు పట్టుకొని వచ్చి దేవుని పాదాల దగ్గర దాన్ని కుమ్మరించుకోవడం ఒకటి ఎప్పుడు చేసుకునేదండి. ఎందుకంటే నేను చదువుతున్న నా వాక్యము, నేను వింటున్నటువంటి నా సువార్త నన్ను ఇంకోలా పురికొలుపుతుంది. కానీ నేను వ్యక్తిగతంగా బ్రతుకుతున్నటువంటి నాకు ఒక జీవితం ఉంది కదా, అది నన్ను ఇంకొక వైపు పురికొలుపుతుంది. ఈ రెండింటి మధ్య దేనికి లొంగాలను తెలవక కొట్టుకుంటున్నప్పుడు దావీదు గారు అనే మాట గుర్తొస్తూ ఉంటుందండి. వ్యక్తిగతంగా ఎవరి చేతిలో పడుట ప్రయోజనకరం దేవా, నీ చేతిలోనే పడతాను. రావడం ఇది నా పరిస్థితి, ఇది నా సమస్య, ఇది నా ఒత్తిడి, ఇది నేను ఓర్వలేకపోతున్నది ఆయన దగ్గర చెప్పుకోవడం. బట్ ఇంట్రెస్టింగ్గా ఇది చెప్పాలి మీకు, ఎందుకంటే ఇది విట్నెస్ ఇవ్వాల్సిందే. దేవుడు ఖచ్చితంగా ప్రతిసారి ప్రియమైన వాళ్ళరా దాని మీద ఎంతో ఆదరణ, నిజంగా ఎంతో రిలీఫ్ ఇచ్చింది. నేను ఎక్స్పీరియన్స్ అయ్యానండి ఆ స్ట్రగుల్ నుంచి. గ్రాడ్యువల్గా నేర్చుకుంటుంది కూడా. ఈ కౌంటింగ్ ఆపడం లేదు. 4 సంవత్సరాల క్రితం ఏం చేశారో తెలుసా, 3 ఏళ్ల క్రితం ఏం జరిగిందో తెలుసా, మొన్న ఏం జరిగిందో తెలుసా. మీకు నాకంటే ఎక్కువ ప్రభుకు తెలుసు ప్రియమైన వాళ్ళారా. ఇంకెంత తెలుసు అని అంటే రాబోతున్న ముందు 5 సంవత్సరాల్లో కూడా ఒకరి ఏడాలో ఒకరు ఏం చేసుకోబోతున్నారో కూడా ఆయనకు తెలుసు. ఇన్సైడ్ పీపులే, అవుట్ సైడ్ వాళ్ళేం కాదు, ఇన్సైడ్. ఒక్క తల కతికిన శరీర భాగాల మధ్య జరగబోతున్నవే ఆ తలకు తెలుసు. బట్ ఎందుకు ఎలా చేస్తున్నాడు? వీటిలో కట్టబడ్డానికి. నిజము, ఇవి కలిగి సాగాలి అంటే కొన్ని ఉండాలి. మన ముందు కొన్ని క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటేనే కదా మన లోపల ఏమున్నాయో బయటకు వచ్చేది. అంతే కదండి. ఎందుకు టెస్ట్ ఉంది అని అంటే మనల్ని ప్రూవ్ చేయనీకే ప్రియమైన వాళ్ళారా. సంవత్సరం అంతా నేను చక్కగా క్లాసులు విన్నాను, ఎవ్రీడే స్కూల్కి అటెండ్ అయ్యాను, నా నోట్స్ చూడు, నా హోంవర్క్ చూడు, ఇదంతా ఓకే. కానీ నువ్వు ప్రూవ్ అవ్వాలి అని అంటే నీకు ఒక ఎగ్జామ్ ఉంటుంది. అది క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ ఏదో ఒక ఎగ్జామ్, యాన్యువల్, యు నేమ్ ఇట్. అది పెట్టాల్సిందే, దాన్ని అటెంప్ట్ చేయాల్సిందే. పాసా, ఫెయిలా, మెరిటా, డిమెరిటా, ఎబో యావరేజా, బిలో యావరేజా, ఏదో ఒక నిరూపణ బయటికి రావాలి. అదే జరుగుతుంది ప్రియమైన వాళ్ళారా. అందుకోసం ఏమంటున్నానంటే మీరు ఒకరినొకరు క్షమించుకోనండి. అక్కడ రాయబడిన పదాలు కూడా ఎంత గొప్పగా ఉన్నాయి అని అంటే, మీరు ఆశీర్వాదమునకు వారసులగుట ఉండుటకు పిలువబడితిరి గనక
కీడుకు ప్రతి కీడైనను, అదే కదండి. కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణను చేయక దీవించండి. మరి దీనికి నాలుక ఎంత కంట్రోల్లో ఉండాలో తెలుసా ప్రియమైన వాళ్ళారా? దీనికి ఎంత కంట్రోల్లో ఉండాలండి. వీటన్నిటిని అదుపులో, ఎందుకంటే మనము ఓర్వలేందైనా, మనం సహించలేందైనా ఫస్ట్ మనం దేని త్రూ బయటకు తీస్తామంటే, ఓకే మనం అన్యునిగా ఉంటే మ్యాన్ హ్యాండ్లింగ్ చేసేటోళ్ళమేమో, క్రిస్టియన్ కదా, అతి తెలివి అనమాట. ఇక్కడ మనం ఏం వాడతామంటే మన టంగును వాడతామండి బాగా. అది సనుగుల దారానో లేకపోతే లేనిపోని కలిపి చెప్పడ అపవాదులు, నిందలు ఉన్నాయి కదా బైబిల్ వర్డ్స్. అక్కడ దేన్ని వాడతామంటే నాలుగు. అందుకనే పేతురు గారు రాస్తున్న మాటలు ప్రియమైన వాళ్ళ, క్షమాపణ దగ్గర చాలా టైం చేసుకోవాల్సింది ఏంటంటే మన నాలుకను, దీన్ని సాధువు చేయాల్సిన అవసరం చాలా ఉన్నది. అదర్వైజ్ అండి ఫ్యామిలీగా ఉండలేము. మీరు చెప్పండి, ఫ్యామిలీగా నేనున్నాను, నా కుటుంబము, నా తోడబుట్టిన, నేనేం లెక్క పెట్టానండి. నేను నా తప్పు చేసే, నా తప్పు చేసే, ఎందుకు లెక్క పెట్టాను? నేను కుటుంబం అనుకున్నాను కనుక. మా చర్చ్ ఎక్కడ పోయింది? ఓహో, కుటుంబం అనుకోవట్లేదన్నమాట. చూసారా, అన్రియల్ దాన్ని రియల్లో ఉన్నామండి, రియల్ దాన్ని అన్రియల్ దగ్గర పెట్టుకున్నాం. ఈ భౌతికమైన కుటుంబం నేను చచ్చిపోయేంత వరకు కూడా కాదండి. మన జీవితంలోని కొన్ని సంఘటనలే మనలోనే చాలా డిఫరెన్సెస్ తీసుకొచ్చేస్తుంది. పెరిగి పెద్ద ఏమంటే ఉద్యోగం నిమిత్తం కొంత దూరం, వివాహాలు ఇంకొంత దూరం, ఆ తర్వాత పిల్లలు, మనం ముసలోళ్ళమే, తాతలు ముత్తాలు ఇంకంత దూరం. ఇక జీవితంలో బతుకుండగానే కలవరంతా ఏదో చెడుకేం కాదు, మన విధానం వల్లనే మనం దూరం అయిపోయే పరిస్థితులు ఉంటాయి ప్రియమైన వాళ్ళారా. ఇక రిలేషన్ ఆ తర్వాత మన నుంచి వంశాలు తరాలు ముందుకు వస్తున్నాయి అనుకోండి, ఇక పేరుకే పలానా లైనేజీలో వచ్చామని పేరుకే, కానీ ఎవరిని కలవము, ఎవరిని ఓన్ చేసుకోము, ఎవరిని ఆలోచించాం, ఒక డిటాచ్మెంట్ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. అదేం బ్యాడ్ నేను అనటం లేదండి, మన జీవన విధానం మనకు దాన్ని ఆపాదించింది. కానీ దీనికి క్వైట్ ఆపోజిట్ ఏం జరుగుతుందంటే, నిత్యత్వంలో మనందరం ఉండబోతున్నాం ప్రియమైన వాళ్ళారా. ఆ ఉండబోతున్న విషయం గురించి రాస్తున్నప్పుడు ఏమంటున్నాడు అని అంటే, ఇది కట్ అయిపోయేది కాదండి, బ్రేక్ అయిపోయేది కాదు, ఇది కొనసాగేది. అందుకోసమే ఏక మనస్కులుగా ఉండండి. పదాలు మళ్ళీ సుఖదుఖముల యందు పాలుపడి ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి, కరుణాచిత్తులుగా ఉండండి, వినయ మనస్కులై ఉండండి, ఒకరినొకరు క్షమించుకునే మనసుతో ఉండండి. ఎందుకు మనల్ని ఒక కుటుంబంగా దేవుడు వీటిని కలిగి ఉండమంటున్నాడు అంటే 2 కారణాలు రాస్తున్నాడు ప్రియమైన వాళ్ళారా అక్కడ. మొదటిది ఏమిటి అంటే, అది మన పిలుపు. క్రీస్తులో ఈరోజు మనకున్న పిలుపులో ఒక పిలుపు ఏంటంటే, ఒక ఫ్యామిలీగా ఉండాలనేది మన పిలుపు. అందుకోసం మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిరి, మన పిలుపు అది. ఒక యునైటెడ్ ఫ్యామిలీగా ఉండాలనేది మన కాలింగ్ ప్రియమైన వాళ్ళారా. అది మొదటిది కనపడుతుంది. రెండవది ఏమిటి అని అంటే, బ్లెస్సింగ్ ఉందటండి. ఈ వన్ ఫ్యామిలీకి ఆశీర్వాదం ఉందట. రెండో కారణం ఏంటి? ఆ రెండవ కారణంలో నా బ్లెస్సింగ్ ఏంటి అంటే, రేపు మీరు మంచి దినములను చూస్తారు. పేజీ మీరు టర్న్ చేయగానే కనపడుతున్న మాటలు అవే ప్రియమైన వాళ్ళ. చూడండి, జీవమును ప్రేమించి మంచి దినములను చూడగోరువాడు. మన పిలుపు ఎందుకు ఒక ఫ్యామిలీగా ఉండాలంటే అది మన పిలుపు కనుక. రెండో రీజన్ ఏంటంటే బ్లెస్సింగ్. ఏంటి ఆ బ్లెస్సింగ్ అంటే, మంచి దినములు. నిజమేనండి, రేపన్న రోజున మన బ్రతుకులో మంచి దినములు చూడాలి అంటే ఈరోజు చర్చ్గా మనం కట్టబడాలి ప్రియమైన వాళ్ళారా. ఏదో రిజిస్టర్లో పేరున్నట్టు పలానా సంఘం కింద నా సభ్యత్వం ఉందని ఏదో ఐడి కార్డు ఉండడం లాంటిది కాదు ప్రియమైన వాళ్ళారా. ఫ్యామిలీగా ఉండాలి మనము. లోన్ ఉంటేనే, దగ్గర అవుతూనే, ఒకరినొకరు కలుస్తూ ఉంటేనే, ప్రభుత్వం నడుస్తూ ఉంటేనే, ఒకరి జీవితం ఒకరు తెలుసుకుంటూనే ఉంటుంటే ఎన్ని సంఘటనలు జరుగుతుంటాయి. వాటిలో పేతురు గారు రాస్తున్నట్టుగా ఒకదాని తర్వాత ఒకటి మనల్ని నిర్మించుకుంటూ ప్రభుత్వం మనం అతుకుంటే, సంఘంతో మనం అతుకుంటే ప్రియమైన వాళ్ళారా మంచి దినములను చూడగలము. 34వ కీర్తన నుంచి తీసుకున్న మాట అండి అది. ఒకసారి చూద్దాం. మొత్తం 10వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా చదవగలిగితే, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మీరు చూస్తున్నారా ఎంత సీరియస్ కమాండ్ తెలుసా అండి మన నాలుక గురించి అక్కడ రాస్తున్న మాటల్లో. చెడ్డదాన్ని పలుకకుండా, కపటపు మాటలు చెప్పకుండా. ఏ ఇంటెన్షన్? ఈ మాటలు చెప్పడంలో ఇంటెన్షన్ ఏంటి? నేనున్నాను, నా తమ్ముని మీద కపటపు మాటలు చెప్పడంలో అసలు నా ఇంటెన్షన్ ఏంటి? నేను తమ్ముని అనుకుంటే చెప్పను, వాడు నా తోడబుట్టిన వాడు అనుకుంటే నేను చెప్పను. నిజమే కదా, ఓర్చుకుంటాను. సమయం వచ్చినప్పుడు లేకపోతే పరిస్థితి వచ్చినప్పుడు అది అలా కాదు ఇలా అని నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అదర్వైజ్ అలా చెప్పే పరిస్థితి కలవకపోతే, వాడు ఎదుర్కొన్న పరిస్థితుల్లో వాడు కృంగిపోయినప్పుడు, ఫెయిల్ అయిపోయినప్పుడు, నష్టపోయినప్పుడు నా వంతు నేను సహాయం చేస్తాను, అతని తరపున నేను నిలబడతాను, ఎందుకంటే నా తమ్ముడు అనుకున్నాను కనుక. పేతురు గారు కూడా అదే రాస్తున్నారు. ఎక్కడుంది మనది క్రీస్తులో మన బంధం అంటే నువ్వు అనుకోవటం లేదన్నమాట.
లేని మాటలు, కపటపు మాటలు వీటితో అందుకోసం నాలుక చాలా డిసిప్లిన్ అవసరం ప్రియమైన వాళ్ళ చర్చ్లో. వెరీ వెరీ ఎసెన్షియల్ అండి, ఇది చిన్న విషయం కాదు. తుదకు అందుకోసం మన ఇన్సైడ్ సర్కిల్ గురించి రాస్తున్నప్పుడు చాలా పెద్ద పదాలే రాశాడండి పేతురు గారు. దానికి సీరియస్నెస్ పెంచడానికి యాడ్ చేసిన పదాలు మీరు చూడగలిగితే, అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి వెంటాడాలి. ఏది చేయకూడదో చెప్పాడు, ఏది చేయాలో చెప్తున్నాడు. చేయకూడని దాంట్లో ఏమన్నాడు? కపట మాటలు చెప్పొద్దన్నాడు, చెడ్డదాన్ని పలకకుండా నాలుకను అదుపులో ఉంచుకో. చేయకూడనివి, చేయాల్సినవి కీడు నుండి తొలగి మేలు చేయవలను. ఏంటి దాని అర్థం? నాకు మేలు చేసిన వాళ్ళకి మేలు చేస్తాను, నాతో పాజిటివ్గా ఉన్న వాళ్ళతో పాజిటివ్గా ఉంటాను. నో అండి, నో, అసలు అది చెప్పడం లేదు. ఏమంటున్నాడు? కీడు జరిగిందా, అయినా సరే ఉందా, కీడు నుండి తొలగిపోయి మేలే చెయ్యి. మనకు అయితే అసాధ్యం ప్రియమైన వాళ్ళారా, కానీ ప్రభు మన ఎందున్నాడు అని అంటే మనకి ఇది సాధ్యము. అదే కూడా మనకు గాస్పల్ అంతా టీచ్ చేసేది. మన శక్తితో ఇది చేయమని కోరటం లేదండి. మనం సంఘంగా మన శక్తితో అస్సలు ఉండలేం ప్రియమైన. అందుకోసమే కదా పరిశుద్ధాత్మ దేవుని వరముగా మనకు అనుగ్రహించింది సంఘానికి. ఎందుకంటే ఆయన శక్తితో జరగవలసింది. ఆయన మనం ఎందుంటే ఇలా మనం కట్టబడడం చాలా సులువు అవుతుంది, ఎందుకంటే ఆయన మినిస్ట్రీ అది కనుక. అందుకోసమే కీడు నుండి తొలగిపోయి మేలు చేయవలను. ఆ తర్వాత అన్నమాట కూడా సమాధానంను వెతికి దాన్ని అనుసరించవలను. ఫుట్నోట్ వాడుతా. ఓకే, కొంచెం మనం కలవరానికో లేకపోతే మనం ఇబ్బందులకో మనం కోపానికో మనం అసహనానికో గురయ్యేటి జరుగుతుండొచ్చు మన మధ్య. కానీ ప్రభు ఏమంటున్నాడు? మీరు వాటిని వెంటాడకండి, వాటిని వెతక్కండి. మీరు అవి జరిగినను మీ మధ్య సమాధానమునే వెతికి సమాధానమునే వెంటాడేవారుగా దాన్ని అనుసరించేవారుగా మీరు నడుచుకోవాలి. ఇది అతి ముఖ్యమైనటువంటి విషయం ప్రేమ. ఎందుకంటే అదర్వైజ్ మనం వన్ ట్రూ ఫ్యామిలీగా ఉండలేము కనుక. అందుకోసం కింద ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవి, కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. వన్ బిగ్ ఫ్యామిలీ అయి ఉండొచ్చు, దీని హెడ్ దేవుడై ఉండొచ్చు, దేవుడు ఈ సంఘాన్నంతా నడిపిస్తున్నాడు అన్నట్టు ఆలోచన అయి ఉండొచ్చు. కానీ ఆయన ఎంత పర్టికులర్గా ఉన్నాడట అంటే కీడు చేసేవారి పట్ల ఆయన కనుదృష్టి లేదట, వారి ప్రార్థన కూడా వినటం లేదట ప్రియమైన వాళ్ళ. కానీ వాటిని వదులుకొని నా దేవుడు ఒక కుటుంబంగా నన్ను కడుతున్నాడన్న ఆలోచనతో ఓర్చుకొని కరుణాచిత్తునిగా ఉండి, వినయ మనస్కునిగా ఉండి, ఏక మనసుతో ఉండి, సహోదర ప్రేమతో ఉండి, సుఖదుఖముల యందు పాలువాణిగా ఉండి, క్షమించే మనసుతో ఉండు, సమాధానంని వెతికి దాన్ని అనుసరిస్తున్నటువంటి హృదయం చూస్తున్న దేవుడు వాళ్ళనే దృష్టిస్తున్నాడట. వారి ప్రార్థన ఎప్పుడు ఆలకించుటకు సుముఖముగా ఉన్నాడట. ఇన్సైడ్ రిలేషన్ అండి ఇది. ఇంకా చాలా మాట్లాడుకుంటే మనం చాలా బాధపడతాం, కానీ నిజముగా మనం ఇలా నడుచుకోవాలి చర్చ్గా అంటే. మరి యాజ్ అ చర్చ్గా మనం సాగుతున్నప్పుడు మరి అవుట్ సైడ్ పీపుల్తో సంగతి ఏంటి? వాళ్ళతో మన రిలేషన్ సంగతి ఏంటి అని అంటే వెంటనే 13 నుంచి మాట్లాడదాం. మీరు మంచి విషయంలో ఆసక్తి గలవారైతే మీకు హాని చేయువాడేవాడు. మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకుడి. అవుట్ సైడ్ పీపుల్ ఇప్పుడు ఉదాహరణకనే బీయింగ్ ఏ క్రిస్టియన్, ఒక క్రైస్తవునిగా మనం సాగుతున్నప్పుడు మనం మంచి చేస్తాం, ప్రేమిస్తాం, ఓర్చుకుంటాం, ఇతరులకు మేలు చేయాలనుకుంటాం, ఉపకారం. ఇంత మంచి చూస్తూ నేను పోతున్నాను కనుక లోకం కూడా అవే మంచి గుణాలతో నన్ను రిసీవ్ చేసుకుంటుందని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది ప్రియమైన వాళ్ళారా. నిజమే, అది మన ఎక్స్పెక్టేషనే. బట్ రియాలిటీ ఏంటో తెలుసా? దీనికి అపోజిట్ వెళ్తుంది లోకము. ప్రభువే అన్నాడు కదా, లోకము నన్ను ద్వేషించినడలా మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. సో ఇప్పుడు మిమ్మల్ని ద్వేషించే లోకమే ఉంది మీ కళ్ళ ముందు. మిమ్మల్ని ఏది రిసీవ్ చేసుకుంటుందంటే ద్వేషించే లోకమే రిసీవ్ చేసుకుంటుంది. నువ్వు ఎంత రైట్గా ఉండొచ్చు, ఎంత మంచి వ్యక్తిగా ఉండొచ్చు, పరోపకారిగా ఉండొచ్చు, కీడు చేయని వాను, వాళ్ళకి అదంతా అనవసరం. ఎందుకంటే ప్రభువును ద్వేషించేది మనల్ని కూడా ద్వేషిస్తుంది. అందుకోసం ఇప్పుడు వాళ్ళతో అంటారు. అలా ఉంది కనుక మళ్ళీ స్టాండ్ మార్చుకొని ఇప్పుడు నేను కీడే చేస్తాను, నాకు మేలు చేస్తేనే మేలు చేస్తాను, నువ్వు అలా ఉండకు. నువ్వు ఏది ఏమైనప్పటికీ క్రైస్తవునిగా మన స్టాండ్, నువ్వు మేలు చేయువాడవైతే నీకు హాని చేయవాడేవాడు. మొదటిది ఏమంటున్నానంటే 3 విషయాలు గుర్తుపెట్టుకో. మూడిట్లో మొదటిది అంటే నీకు హాని చేయగలిగిన వాడు ఎవడూ లేడు. నీకు హాని చేయగలిగిన వాడు. ఒకవేళ మరి చంపబడుతున్న సంఘటనలు ఉన్నాయి కదా అంటే ప్రభు అన్న మాట ప్రియమైన వాళ్ళరా, మనుషులు మన దేహమునే చంపగలరు, కానీ ఆత్మను దేహమును రెండింటిని నశింపజేయగలిగిన సామర్థ్యం మనుషులకు లేదు. అందుకోసమే నిలబడ్డారండి ఈరోజు ప్రభువు కొరకు. ఇప్పటి వరకు మరణించిన వారంతా వారు నమ్మి నిలబడ్డది ఏమిటంటే, చంపగలిగితే మీరు దేన్ని చంపుతారు? నన్నే కదా. ఇంకొక మంచి మాట కూడా విన్నప్పుడు అద్భుతంగా అనిపించింది. కానీ కుటుంబానికి ఇది అంటే బాధలో ఉన్న కుటుంబానికి అంగీకరించేటట్టుగా ఉండకపోవచ్చు, కానీ ఇంకా తొందరగా మహిమలోనికి ప్రవేశించటకు వే క్లియర్ చేస్తున్నారట వాళ్ళకి ఈ చంపుతున్న వాళ్ళంతా. ఎంత గొప్ప మాట అండి అది.
పొందుకోలేదు కానీ చెప్పడం నాకు సులువే, కానీ ఆలోచిస్తే అదే ప్రియమైన వాళ్ళారా. ఇంకా వే క్లియర్ చేస్తున్నారు తొందరగా. అందుకోసం మొదటిది ఏమంటున్నాడు అంటే, ఎంతవరకు రాగలరు వస్తే మీకు హాని చేయగలవాడేవాడు ఒకవేళ చేసిన. ఎందుకంటే ఈ మాటలు రాస్తున్న పేతురు ఏమైనా సుఖమైన మరణం పొందుకున్నాడు అనుకుంటున్నారా? ఆయన కూడా తలక్రిందులుగా ఇదే ప్రభుత్వ కాలంలో ఇదే సమకాలీన పరిస్థితుల్లో చంపబడ్డాడు ప్రియమైన వాళ్ళ. పరిశుద్ధాత్మ దేవుడు ఎరిగే రాయిస్తున్నాడండి భక్తులతో. మీరు మేలు చేయవారైతే మీకు హాని చేయగల వాడేవాడు. రెండో మాట కూడా ఏమంటున్నాడు, మీరు ఒకవేళ నీతి నిమిత్తము శ్రమపడినను మీరు ధన్యులే. బ్లెస్సింగ్ ఉందంటున్నాడండి. మీరు ఇతరులతో ఒక క్రైస్తవునిగా నడుచుకుంటున్నప్పుడు బయట ఉన్నవారు మీతో ప్రతికూలంగా స్పందిస్తున్నప్పుడు మీరు మరవకండి, ధన్యులైన మీరు, దేవుని దీవెన ఉంది. 2వ అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం కదా, 2వ అధ్యాయంలో కూడా ప్రభువు చూపించిన మార్గం, అయినను మీరు ధన్యులే, బ్లెస్సింగ్ ఉందంటున్నాడు. 3వ విషయం ఏమంటున్నాడంటే, వారి బెదిరింపునకు భయపడకుడి, కలవరపడకండి. ఏదో జరిగిపోతుంది కలవరపడిపోకండి అన్నాను కదా. ఇంకా ప్రభు దగ్గరికి తొందరగా ప్రవేశించుటకు మీరు మార్గం మనకు సుగమం చేస్తున్నవారే, ప్రభు యొక్క సన్నిధిన మన యొక్క మహిమను పెంచుతున్నవారే, మన మెప్పును కూడా అధికం చేస్తున్నవారే అన్నట్టుగానే రాసుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే సఫర్ అవుతున్నారు కదా వాళ్ళు. సో బయట నుంచి ఎదురవుతున్న పరిస్థితుల పట్ల మీరు ఈ స్టాండ్ తీసుకోండి. అంత సులువేం రాదు ప్రియమైన వాళ్ళారు, అంతే కదండి. ప్రభు కొరకు ప్రాణం పెట్టాలని ఇలా బయట పెట్టడానికి ఈరోజు చెప్పగానే వెళ్ళి అడుగు వేయగలం అనుకుంటున్నారా? నెవరండి. దానికి ఒక విధంగా చాలా మెంటల్ డిఫెన్స్ కావాలి, మోరల్ డిఫెన్స్, మనల్ని మనం చాలా సిద్ధం చేసుకున్నటువంటి స్థితి కావాలి, అదర్వైజ్ రాదండి. అందుకోసం కింద మాటలు అవే ప్రియమైన వాళ్ళారు. మీరు 15-16 చూడగలిగితే, నిర్మలమైన మనస్సాక్షి గలవారే మీలో ఉన్న నిరీక్షణను గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండుడి. మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకునుడి. అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడదురో దాని విషయమే క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు సిగ్గుపడదురు. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటయే బహు మంచిది. క్లుప్తంగా చెప్తాను ప్రియమైన వాళ్ళు, ఎందుకంటే ఇది చాలా ఎక్స్పీరియన్స్తో కూడుకున్నటువంటి కాంటెక్స్ట్. ఎందుకంటే ఏమాత్రం కూడా శ్రమను అందకుండా ఇది చేయండి అని మాట్లాడినంత మాత్రాన ప్రభు యొక్క కనుదృష్టికి నేను యోగ్యునిగా కనపడను. కానీ ముందు నేర్చుకోవాల్సిన 2 విషయాలు. మొదటిదేమో, దేవుని చిత్తం అలాగున్న ఎడల మన పట్ల బయట నుంచి మనం ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఇవేనే దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసే శ్రమపడదాం. నిజమే, ఆ రోజు ఆ టైంకి ఎంత యాప్ట్ వర్డో తెలుసా అండి, ఎంత యాప్ట్ వర్డ్. చర్చి శ్రమ పెట్టబడుతుంది, పారిపోయి ఉన్నారు. నిజంగా మేలు నిమిత్తం బతుకుతున్నందుకే ఆ పరిస్థితి ఏర్పడింది మన ఎడల. ఇదే దేవుని చిత్తమైన ఎడల మాకింత చేస్తారా రివెంజ్ తీర్చుకోవడం కంటే సఫర్ మనము దేవునికి సబ్మిట్ చేసుకోవడం మేలు కదా అని రాస్తున్నాడు. కీడు చేసి శ్రమపడట కంటే మేలు చేసే శ్రమపడదాం, ఇది ఆయన దేవుని చిత్తం. రెండోది ఏమంటున్నాడు అని అంటే, మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోండి. ఏమంటున్నాడు అని అంటే, ఒక విధంగా మీ యొక్క నిరీక్షణను గురించి హేతు అడుగువానికి సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా మీ మైండ్ని బాగా ప్రిపేర్ చేసి పెట్టుకోండి. డిఫెండ్ చేయడానికి, ఆర్గ్యూ చేయడానికి కాదు ప్రియమైన వాళ్ళారా, లేకపోతే గొడవ దిగడ అందుకు కాదు. సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు, అది దేవుని యొక్క సమాధానమయ్యేటట్టుగా ఉండేటట్టుగా ప్రిపేర్ చేసుకోండి మీ మైండ్ని. మీ నిరీక్షణ నిమిత్తమైనటువంటి హేతువు మీ మీదకి వచ్చినప్పుడు అది ఊరికేం రాదండి. అందుకోసం అన్నాడు, అది త్రూ వాక్యం ద్వారానే వస్తుంది. అందుకని మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. నథింగ్ బట్ వాక్యం. దేవుని వాక్యం మన హృదయంలో లేకపోతే మన రెస్పాన్స్ అండి కఠినంగానే ఉంటుంది. క్రైస్తవునిగా అస్సలు ఉండదు ప్రియమైన వాళ్ళారా. ఇప్పటివరకు మనము ఒక క్రైస్తవునిగా స్పందించకపోవడానికి కారణం ఏమిటి అంటే, ప్రతి విషయంలో దేవుని వాక్యం మన హృదయంలో లేదండి. అందుకోసం అంటున్నాడు, మీరు ఆయనను పెట్టుకోండి హృదయంలో. ఎందుకంటే మెంటల్ డిఫెన్స్ దొరుకుతుంది మీకు. నిరీక్షణ సంబంధమైనటువంటి హేతువుకు సరైన రీతిగా, సరైన ఇన్ ద సెన్స్ సాత్వికంతోనూ భయముతోనూ సమాధానం మనలో నుండి బయటకు వస్తుంది. అదర్వైజ్ ఇంకోలా ఉంటుంది. నిజంగా మీరు చూడండి, ప్రభును కూడా విచారిస్తున్నప్పుడు శాస్త్రులు పరిశీలన దగ్గర నుంచి పిలాతు వరకు ఏ సెక్షన్లో చూసుకున్న ప్రియమైన వాళ్ళరా, ఆయన సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పిన సెక్షన్లో కనపడుతుంటాడండి. నిజమే, నేను తలుచుకుంటే అది చేయగలను, ఇది ఎంతసేపు అని ప్రభువుకు, కానీ అవేవి తీసుకోలేదు ప్రియమైన. సాత్వికంతోనూ భయముతోనే సాగి ఉన్నాడు. ఎందుకంటే దేవుని చిత్తం అలాగున్న ఎడల గనక. రెండోది ఏమిటి అని అంటే, ఏమంటే మన మైండ్ ఇంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలంటే మనకంత బలమైన మోరల్ వాల్యూస్ ఉండాలి ప్రియమైన వాళ్ళ. మనలో ఒక మొరాలిటీ, ఒక నైతిక స్థితి అనేది బలంగా లేదనుకోండి, మనలో నుండి ఆ పట్టుదల మనసు అంత ఈజీగా రాదండి.
మనం నమ్ముతున్నటువంటి విశ్వాస పట్ల మనకంత బలమైనటువంటి అంత స్థిరమైన గురి ఉంటేనే. అందుకోసం ఏమంటున్నానంటే వారు మిమ్మల్ని ఏమన్నా కూడా వారి మధ్య మీరు ఎలా ఉండాలి అంటే మోరల్లీ నిర్మలమైన మనస్సాక్షితోనే ఉండండి. నిజమేనండి. అందుకని ఇందాక మీతో అన్నాను కదా, ఇది కొంచెం మనం అనుభవంతో మాట్లాడుకోవాల్సిన మాటలు. కానీ పేతురు గారు ఇస్తున్నటువంటి విషయాలు ఏంటంటే బయటోళ్ళతో అవుట్ సైడ్ పీపుల్తో డీల్ చేస్తున్నప్పుడు పేతురు గారు అంటున్న మాటలు ఏంటంటే నిశ్చయంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. మీకు హాని చేయగలవాడేవాడు, అయినను మీరు ధన్యులే. కలవరపడకండి, భయపడకండి. దేవుని చిత్తం అలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడ్డం కంటే మేలు చేసి శ్రమపడదాం. కానీ ఈ ప్రయాణంలో మనం సాగుతున్నప్పుడు మన నిరీక్షణ నిమిత్తమైనటువంటి హేతు అడుగు ప్రతివానికి భయంతోనూ సాత్వికంతోనూ సమాధానం చెప్పేటట్టుగా మన మనసును సిద్ధం చేసుకోవాలి తప్ప భౌతికంగా కాదు, మన కోపంతోనూ మన ఇచ్చలతోనూ కాదు. మనకు అంత స్ట్రాంగ్ మెంటల్ స్ట్రెంగ్త్ రావాలంటే మనలో ముందు మోరల్ వాల్యూస్ కూడా అంత స్ట్రాంగ్గా ఉండాలి. వారు నన్ను ఏమన్నా కూడా నేను నిర్మలమైన లేకపోతే నిర్మలమైన మనస్సాక్షితో ఉంటాను తప్ప నేను లోక సంబంధంగా నడుచుకున్నటువంటి ఒక మోరల్ వాల్యూ మనలో ఉండాలి ప్రియమైన వాళ్ళ. ఇన్సైడ్ పీపుల్తో ఇలా, అవుట్ సైడ్ పీపుల్తో అలా. ఇన్సైడ్ దాంట్లో 6 విషయాలు మన ముందు పెట్టి ఉన్నాడు. వాటిలో స్థిరంగా గుర్తు చేస్తుంది. ఒక పెద్ద కుటుంబంగా దేవుడు కడుతున్నాడు. అది మన పిలుపు. అందులో ఆశీర్వాదం ఉంది. రేపు మంచి దినములను చూస్తాం. కనుక కీడు, కపటం వీటిని వదిలేయండి. సమాధానం వెతికి దాన్ని అనుసరించండి. దేవుని కన్నులు మేలు చేస్తున్న వాని వైపు చూస్తున్నాయి. ఆయన చెవులు కూడా వారి ప్రార్థనల వైపు ఉన్నాయి. అదే కీడు చేసేవాని వైపు అయితే లేవు. ఇన్సైడ్ అవుట్ సైడ్ ఒక మంచి నిర్ణయంతో ప్రభువు కోరుకున్నట్టుగా సంఘంలో కట్టబడదాం ప్రియమైన. ఆయన ఒక కుటుంబమును కోరుకుంటున్నాడు. ఇదే ఇప్పుడు సమాజంగా ఉన్న మీ అందరికీ చివరగిచ్చి ముగిస్తున్నటువంటి పిలువు. దేవునికి మనం ఒక కుటుంబంగా ఉన్నాం కనుక ప్రభు చెప్పినట్టుగా నడుచుకుందాం ప్రియమైన వాళ్ళారా. నా మాటలు ముగిస్తున్నాను.